గిద్దలూరు మండలము. ఇక్కడైతే మా గిద్దలూరు మండలం కేసుపల్లి పంచాయతీ కింద దిగువమెట్ట తాండా. ఇక్కడ క్యారెట్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నేనే వేసాను, ప్రస్తుతం ఈ సంవత్సరానికి. అదే దిగుబడి వచ్చేసి 5 టన్నుల దాకా వస్తుంది ఎకరాకు. ప్లస్ ఇంకోటి యాజమాన్య పద్ధతి ఎట్లా అంటే, ఇది ఫస్ట్ దుక్కి మామూలుగా ఎండ దుక్కులు దున్నుకోవాలా, సేద్యాలు బాగా చేసుకోవాలా, పశువుల ఎరువు వేసుకోవాలా. పశువుల ఎరువు వచ్చేసి ఎకరాకు వచ్చేసి 5 ట్రక్కులు, ట్రాక్టర్ 5 ట్రక్కులు వేసుకోవాలా. వేసుకున్న తర్వాత మామూలుగా బోదెలు తీసుకొని బెడ్లు కట్టుకొని దాని తర్వాత జస్ట్ పొటాస్ అయితే పొటాసు డిఏపి ఫస్ట్లో దుక్కులను 2 కట్టలు వేసుకుంటే కినా ఫస్ట్ టైంలో మొలక అయితే బాగా మొలక వచ్చేదానికి ఘనంగా ఉంటుంది. ప్లస్ తర్వాత వచ్చేసి ఒక నెల తర్వాత వచ్చేసి కాంప్లెక్స్లు వాడుకోవాలా. 10, 14, 35 కాంప్లెక్స్లు ఎకరానికి వచ్చేసి 2 కట్టలు 50 కేజీలు 2 కట్టలు వేసుకున్నట్టయితే ఒక 2 నెలలు పైరు అవుతుంది. 2 నెలల పైరు తర్వాత ఒక 10 రోజులు అటు ఇట్లో మనకు మళ్ళీ ప్లస్ కాంప్లెక్స్ ఒక 2 కట్టలు మళ్ళీ దఫాలుగా 2 కట్టలు వేసుకుంటే 2 నెలల తర్వాత 60-65 రోజులతో మామూలుగా అది దుంప మొదలవుతుంది. అప్పటి నుంచి 90 రోజులకి స్టార్ట్ చేయాలి మనము పీకుడ స్టార్ట్ చేసినట్టయితే మంచి దిగుబడి వస్తుంది. కింటా ఎంత పోతుందన్నా ఇప్పుడు? కింటా వచ్చేసి 25 నుంచి 30 రూపాయల వరకు. కింటా కిలో కాదు, అదే కింటా వచ్చేసి అదే 2500 నుంచి 33,000 దాకా పోతుంది. ఎకరాకు ఎంత ఖర్చు వచ్చింది? ఎకరాకు ఖర్చు వచ్చేసి పశువుల ఎరువులకైతేమి దుక్కులకైతేమి అవి మొత్తం కలిపి ఒక 50,000 వస్తుంది. మొత్తం టోటల్ మీద ఈ కూలీల ఖర్చులు ఏంటి, అవి ట్రాన్స్పోర్ట్ మొత్తం 50,000 ఖర్చు వస్తుంది. 50,000 మిగులుదల ఉండే పొజిషన్ ఉంటుంది 3 నెలలకు గాను. అదే కొద్దిగా చేసుకుంటే ఓపికగా చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.